ఏఎన్ఆర్ కంబైన్డ్ గా కనిపిస్తే క్లాప్స్ విసిల్సే. మెగాస్టార్ పవర్ స్టార్ కలిసి ఫోటోకి పోజిస్తే ఫ్యాన్స్ కి పండగే. అలాగే మన జబర్దస్త్ లో ఆది సుధీర్ కలిసి స్టేజ్ పై స్టెప్ వేస్తే స్టేజ్ షేక్ అవుద్ది, స్కిట్ సూపర్ హిట్ అవుద్ది. ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. బ్రదర్ ఎక్స్ట్రా జబర్దస్త్ మనదేంటో తెలుసుగా, జబర్దస్త్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. నేను డాన్స్ చేశాను. మరి నేనేంటి ఇడ్లీ చేశానా? నేను డాన్సే చేసా. ఒక్క స్టెప్ కూడా లేకుండా డాన్స్ ఎలా నమ్ముతారా? ఏం నీకు జుట్టు లేకపోతే సుధీర్ అని మేము నమ్మట్లా? సార్ మీరు చెప్పండి సార్, ఎవరు డాన్స్ బాగా చేశారు మా ఇద్దరు? నీదే బాగుంది, మాసీగా ఉంది. సుధీర్ నువ్వే సూపర్ స్టైల్ గా ఉంది. ఎందుకు మీరు గొడవ పడే అంత డాన్స్ మేము చేసామంటే నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. నేను హైపరాది వాళ్ళ అబ్బాయిని సార్. అచ్చం నాకు మా నాన్న పోలికలే వచ్చినాయి. సుడిగాలి సుధీర్ వాళ్ళ అబ్బాయి. అర్థమైంది. నాకు అన్ని మా నాన్న పోలికలే వచ్చాయి. మీ నాన్నవి నీవి పోలికలు అంటారు, కోరికలు అంటారు. ఏ దూరంగా వెళ్ళిపోతారేంటి? మీ నాన్న అభికి వెన్నుపోటు పొడిచాడు. మీ నాన్న వేణుకు మాత్రం పచ్చపొట్టు పొడిచాడే ఏంటి? మా నాన్నకి మీ నాన్న కంపారిజన్ ఏంట్రా? అయ్యో సార్, మీ నాన్నలతో మా నాన్న కంపారిజన్ ఏంటి సార్? మీ నాన్న పులిహార కలపటంలో దిట్ట, మా నాన్న ఇంకా నిమ్మకాయ పిండే దగ్గరే ఉన్నాడు. మా నాన్న షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్తాడు. మా నాన్న ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తాడు కానీ మీ ఇంటికి వెళ్ళడు. అది అక్కడ పాయింట్. మా నాన్న 3 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు పరువు. మీ నాన్న 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాడు కరువు. ఫైనల్ గా మా నాన్న పులి. మా నాన్న? మీ నాన్న కూడా పులే, కాకపోతే పక్కన రాజా ఉంటది. అంటే పులిరాజా అంటే నేను చిన్న పులిరాజా. మా నాన్న దొరికాడు, మీ నాన్న దొరకలేదురా. మీ నాన్న రాశులన్నీ తవ్వితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గురువు అయిపోతాడు మీ నాన్న. సర్లేరా, మన గొడవ ఎందుకు కానీ ఆ స్కూల్ బస్సు ఏదో వస్తుంది కదా. అరే అయ్యో పిల్లలు పడిపోయినట్టున్నారే. ఇంకెంతసేపు చూసుకుంటారా? నన్ను కూడా నీళ్ళు కొట్టి లేపమను. నువ్వు సుధీర్ వాళ్ళ అబ్బాయివేగా, ఆ పాటలు ఏంట్రా ఈ ఏజ్ లో? మరి నాన్న నాగరాజు అయితే కొడుకు కొండపల్లి రాజు అవుతాడా? కొడుకు కూడా నాగరాజు అవుతాడు, కాట్రాజు అవుతాడు. బాబోయ్ గ్రీకు శిల్పం, అజంతా శిల్పం ఇవన్నీ వింటమే గానీ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అబ్బా, నేను కూడా సద్దాం హుస్సేన్ పెయింటింగ్స్ కన్నా అందంగా ఉంది. ఎవరు? సద్దాం హుస్సేన్ కాదురా, ఎంఎఫ్ హుస్సేన్ రా. నీ కరువులో పేర్లు కూడా మర్చిపోతున్నావా? ఎందుకో నాకు అనసూయ చాలా బాగా నచ్చిందిరా. నాకు కూడా బాగా నచ్చింది. మీ సిచ్యువేషన్ నాకు బాగా అర్థమైంది. ఓ పని చేద్దాం, మీ ఇద్దట్లో ఎవరైతే క్లాస్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను. ఇంట్రెస్టింగ్ మ్యాటర్? ఓకే, నేనే ఫస్ట్ వస్తా. కాదు, నేను ఫస్ట్ వస్తా. పనిలో ఉండండి. ఫస్ట్ రావాలంటే ముందు మన స్కూల్కి వెళ్ళాలి. వెళ్దాం పద. ఈ స్కూల్ ఏంటో అసలు అర్థం కావు. సెలవులు ఇలా వచ్చే లోపే వెళ్ళిపోతారా? నాకు తెలిసి సెలవులు కూడా చైనా వాళ్ళు కనిపెట్టారు అనుకుంటా సార్. ఎక్కువసేపు ఉండవు ఏంటో. మనం ఇంకా పిల్లలేరు, ఇంకా రావాలి కదా. తనివి తీర పలుకగా ధార ప్రణయ ధార మనసు ద్వారా
ఆహా స్కూల్ డ్రెస్ చేసుకున్న రికార్డింగ్ డాన్సర్ లాగా భలే ఉన్నారా అన్నట్టు చెప్పడం మర్చిపోయా, వీడు దొరబాబు కొడుకు జూనియర్ దొరబాబు. మరి ఈడేంటి ఉప్మా కలుపుతున్నాడు? వాడు ఉప్మా పనులు చేస్తున్నాడని నువ్వు అడుగుతున్నావా? జ్యోతిలక్ష్మి జయమాలిని అడిగిందంట ఏంటి డాన్స్ అని. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది, కావాలంటే చూడు. నీ జీవితం తెలియాలంటే తెరవాల్సింది పుస్తకాలు కదరా, పెన్ డ్రైవ్. అవి తెలిస్తే తెలుస్తాయి. అందుకే ఈడేవాడు వాళ్ళ నాన్న పేరు చెప్పేంత పేరు వాడికి ఇంకా రాలేదు. సరే గానీ మీ అందరూ బాగోవాలని గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తున్నారా? అబ్బో ఈ మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. అసలు మన అబ్బాయిలందరూ ఇలా గుడికి ఎందుకు వెళ్తారా? ఏముందిరా, అందమైన అనుకోగా ఉండే భార్య రావాలని కోరుకోవడానికి. మరి అంకుల్ ఎందుకు వెళ్తారు? మేమేం అడిగావు నువ్వేమి ఇచ్చావు అని అడగడానికి వెళ్తుంటారు. నాకు ఆ ప్రాబ్లం లేదు లేరా, నాకు శాంతి దొరికింది. ఫ్యూచర్ లో దీన్నే పెళ్లి చేసుకోవాలన్నా. మాకు మాత్రం ఫ్యూచర్ లో మాకు మాత్రం పెళ్ళవద్దా? నేను దీన్నే చేసుకుంటాను. ఎందుకు గొడవ పెడతారు? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మన జాతకాలు కలవాలి. ఒక్కసారి వాళ్ళిద్దరు వాట్సాప్ చెక్ చేయి, ఎవరి జాతకం ఏంటో తెలిసిపోద్ది వెంటనే. మనం వెళ్ళి కూర్చుందా పదండ్రా. ఊరు వాళ్ళు ఏంటి ఎలా చేస్తున్నారు? మాస్టర్ ఏమనరా? మాస్టర్ ఆల్రెడీ అబ్బాయిలు బ్రైట్ స్టూడెంట్సే, కాకపోతే అమ్మాయిలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. ఒకసారి వాళ్ళ అమ్మలకి లెటర్ రాశారు. మరి వాళ్ళ అమ్మలు ఏం చేశారు? ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వండి, వాళ్ళ నాన్నలు కూడా అలాంటి వాళ్ళే అని వాళ్ళు తిరిగి లెటర్ రాశారు. అది నువ్వు మాట వస్తే నా మీదకి వస్తున్నావు. ఏ మిగతావు అంతకు ముందు అనేవాడు కదా, ఇటు పక్క షారుఖ్ ఖాన్ ఇటు పక్క మహేష్ బాబు. అర్థం కావట్లేదా? ఒకవైపు షారుఖ్ ఖాన్, ఒకవైపు సల్మాన్ ఖాన్, మధ్యలో మహేష్ బాబు. ఇప్పుడు ఎవరో లేరు ఎకరాలు తప్ప. ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా? ఆ జుట్టు ఎందుకు పెంచావు? ఆ జుట్టు ఎందుకు పెంచారా? నేనేమన్నా నీళ్లు పోసి పెంచానంటే అది పెరుగుతుంది, నన్ను ఏం చేయమంటారు? సుధీర్ సార్ ఒంట్లో బాగాలేదన్నావు, డాక్టర్ సర్టిఫికెట్ తెమ్మని తెచ్చావా? పాపం ఆయన అంత కష్టపడి చదువుకున్న సర్టిఫికేట్ నేను ఎలా అడిగి తీసుకొస్తా సార్? నేను అడిగింది ఆ సర్టిఫికెట్ కాదురా, నేను అడిగింది ఆ సర్టిఫికెట్. కరెక్ట్ గా సమాధానం చెప్పు. మీరు దెబ్బలకి ఇచ్చే రియాక్షన్ చాలా బాగున్నాయి నాగబాబు గారు, రోజా గారు అన్నారు అందుకని. అరే దొరబాబు, నీ గురించి చెప్పు. నా గురించి చెప్పడానికి ఏముంది సార్, మాది వ్యవసాయ కుటుంబం. అవునా? అవునవును సార్, వాళ్ళ నాన్న పెద్ద ఆదర్శ పత్తి రైతు. నేను ఏది అడిగినా సరే నువ్వు ఇంగ్లీష్ లోనే చెప్పాలరా. అలాగేనండి. మీ అమ్మగారి పేరు? ఫుల్ రైస్ అండి. అదేంట్రా? అన్నపూర్ణ. ఆల్ ఆఫ్ యూ లుక్ అట్ ద బోర్డ్. ఈ రోజు మన లెసన్ బాంబు పేలులు హిరోషిమా నాగసాకిపై బాంబులు వేయటం వల్ల అత్యంత కరువు ప్రాంతంగా ఏర్పడింది. ఊరుకోండి సార్, అంతకంటే కరువు ప్రాంతం అది. అటు చూడండి అక్కడ. ఎక్కడ? అదిగో. ఏంట్రా ఏం చేస్తాను? ఇరిగిపోతున్నాయి సార్ కొడుతుంటే. ఏమవుతావు అనుకున్నావురా నువ్వు? నీ గోల్ ఏంట్రా? ఏం అవుతుంది సార్? ప్రాబ్లం అవుతుందిగా. ప్రాబ్లం ఏంట్రా చెప్పు. నా గోల్ అదే సార్. అదే అంటే నీ గోల్ ఏంట్రా? నాకంటూ గోల్ అంటే రాహుల్ గాంధీ గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి భార్యతో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతుండగా చూడాలని నా కోరిక సార్. అది ఎప్పటికీ జరగదు. మళ్ళీ చెప్పు సరే. రాహుల్ గాంధీ గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి భార్యతో మన్మోహన్ సింగ్ గారు అది కాదురా, ఫ్యూచర్ లో ఏమవుతావు? 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం అలా ఉంటాయి కదా సార్, అలాగే 30 రోజుల్లో సుధీర్ని చేయడం ఎలా అని ఒక కోచింగ్ సెంటర్ పెడతాను సార్. నేను జాయిన్ అవ్వచ్చా? అరే కోచింగ్ ఇవ్వాల్సిందే, నువ్వు జాయిన్ అవ్వటువంటి కూర్చో. మీ అందరిలోకెల్లా నాకెందుకో శాంతే చాలా తెలివైందని. అమ్మో మామూలు తెలివైంది కాదు, బొంబాయి రావదామంటే బొంబాయి దాకా వెళ్ళి వస్తుంది అది. కొన్ని జనరల్ క్వశ్చన్లు వేస్తా. శాటిలైట్ ఎవరు పంపించారు? చెప్పు, నువ్వు బాగా చెప్తావు కదా శాటిలైట్ల గురించి. శాటిలైట్ ఆయనకి శాటిలైట్ ట్యూబ్ లైట్లు తెలియదు సార్. ఫస్ట్ టైం మిషన్ ఎవరు పంపారని అడగని చెప్తాడు. చెప్తా సార్. ఫస్ట్ మిషన్, సెకండ్ మిషన్, ఎనీ మిషన్. మై ఫాదర్ సుధీర్. మీకు ఆది మానవుల గురించి తెలుసా? ఆది మానవులు అంటే ఎవరు సార్? పూర్వకాలంలో అడవుల్లో బట్టలు లేకుండా ఉండేవారా? అయితే వాళ్ళని వాడు నిన్నే చూశాడు సార్. వాడు నువ్వు చూసావా? ఎక్కడ చూసారా? FTVలో చూశాడు సార్. FTVలో చూసుకోండి. ఏంటి ఇంత నుంచి గోగుతున్నావు? ఆయన గొట్టంగా ఎందుకు నా పక్కన కూర్చోబెట్టారు? ఎవరిని పట్టుకొని గొట్టం అంటున్నావు? లేడీ గట్టపులో ఉన్న కిరా కార్పిని ఆసం అప్పిని ఏకకాలంలో గట్టం చేయగలడు. వాడు గొట్టం ఏంటి? నువ్వు మధ్య మధ్యలో లేసి నీ డౌట్స్ ఏంటి అసలు? లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాథమెటికల్ లాజికల్ క్వశ్చన్. దివ్య 30 కిలోమీటర్ల స్పీడ్ తో స్కూటీ మీద అమీర్పేట వెళ్తుంది. 50 కిలోమీటర్ స్పీడ్ తో మోహిత్ కార్ లో అమీర్పేట వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఎక్కడ కలుస్తారు? సాయంత్రం 6 గంటలకు కృష్ణకాంత్ పార్క్ లో సార్.
నీకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకుంటా వచ్చు సార్. నీ దగ్గర 8 మామిడి పళ్ళు ఉన్నాయి. అవును సార్. అందులో 6 కుళ్ళిపోయి 2 బాగున్నాయి. ఇప్పుడు ఎన్ని పళ్ళతో జ్యూస్ చేస్తావు? నేను 8 పళ్ళతోనే చూసి చేస్తానండి. 8 పళ్ళతో ఎలా అంటే చేస్తావు? వాడికి ఉత్పత్తి చేయటమే కానీ వృధా చేయటం తెలియదు సార్. ఈ రోజు మీ సంగతి ఏదో రిజల్ట్ చెప్పాక తెలుస్తా. అదే మాకు కావాలి సార్. అవునా? ఆల్రెడీ మా భవిష్యత్తు అక్కడ ఆధారపడింది. ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తానంది. హలో మా డిమాండ్స్ అన్ని ఇప్పటికిప్పుడు మీరు క్లియర్ చేయలేదు ఈ స్కూల్ మీద బాంబేసి అందరిని చంపారు. సార్ ప్లీజ్ సార్, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉన్నది అయిపోయి అది బాంబే అయిపోయిన తర్వాత మీరు బాంబులు వేసుకోండి సార్, ఏదైనా చేసుకోండి. ఎలా కనబడుతున్నారా నేను మీకు? అసలు కనిపిస్తేనే కదా సార్ ఎలా కనబడతారు చెప్పడానికి. ఏరా మంచిగా కాదు కాదు, నువ్వు వేసావు కదా, అది మంచి జోక్. హలో ఏంటి తీర్చరా నా కోరికలేవి? మిమ్మల్ని ఎలా కాదురా బాంబేసాడు. అరే నువ్వు కూడా రాసుకోరా. నేను రాసుకున్నారు ఆల్రెడీ. రాసుకున్నావా? ఏ తెలియట్లేదు. కలర్ లో కలిసిపోయింది. ఇద్దరం పచ్చొచ్చాం. ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఏంటి లేట్ చేయొద్దు. I ఐదాకి వచ్చిందంటే అయిపోయినట్టే. love భరద్వాజ్. భరద్వాజ్ సూయా 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 అత్త ఎట్ట పుట్టేస్తావే అన్న సూయా 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 సుడిగాలి సుధీర్ ఫర్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. రోజా గారు what do you have to say? చాలా 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 ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. దాంట్లో 2 డైలాగులు మాత్రం బాగా గుర్తున్నాయి. అబ్బాయిలు ఎందుకు గుడికి వెళ్తారంటే అందమైన అనకువైన అమ్మాయిలు దొరకాలని అంట. మరి అంకుళ్ళు ఎందుకు వెళ్తారు అంటే నేను అడిగింది ఏంటి నువ్వు ఇచ్చింది ఏంటి అంట. కొత్తగా అనిపించింది. వెరీ నైస్. అండ్ హాలిడేస్ చైనా ప్రోడక్ట్ లాంటివి ఎక్కువసేపు ఉండవు, తొందరగా వెళ్ళిపోతాయి అంట. బాగుంది. అండ్ సుధీర్ బాగా ప్లస్ అయ్యాడు మీకు. గణపతి మాస్టర్ మళ్ళీ మీ పాత రోజులు టీచర్ బాగా జీవించేశారు ఫుల్ గా బెత్తబెత్తుకొని. వెరీ నైస్. బాబు గారు బ్రహ్మాండంగా ఉంది. వెరీ గుడ్.